హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం. దిస్ ఇస్ సంగీతిక. సో, మనతో భూమిరెడ్డి సాయి శ్రీనివాస్ రెడ్డి గారున్నారు. మీకు అందరికీ తెలుసు ఆల్రెడీ ఆయన అడ్వకేట్. సో, చాలా ఎక్స్‌పీరియన్స్‌డ్ ఉంది. యూఎస్‌కెళ్ళి కూడా అక్కడ మళ్ళీ చదువుతున్నారు. లా కోర్సెస్ అన్నీ కూడా తెలుసుకుంటున్నారు నిశితంగా. సో, ఇప్పుడు ఈ యూఎస్ అనగానే మనకి ట్రంప్ పేలుస్తున్న బాంబులు ఒక్కొక్కటి గుర్తొస్తూ ఉంటాయి. సో రీసెంట్‌గా ఈ 2, 3 డేస్‌లో ఆయన ఒక అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. లైక్ ప్రాజెక్ట్ హోమ్ కమింగ్ అని చెప్పి ఒక ఆఫర్ చేశారు. అంటే స్వచ్ఛందంగా ఎవరైతే ఈ తమ కంట్రీస్‌కెళ్ళిపోతారో ఇల్లీగల్‌గా ఉంటున్న వాళ్ళక్కడ ఫేక్ సర్టిఫికేట్స్‌తో గానీ, లేకపోతే సర్టిఫికేట్స్ సగం సగం ఉండి, వీసా అంటే డ్యూరేషన్ అయిపోయిన తర్వాత కూడా ఉంటున్న వాళ్ళెవరైతే ఉంటారో, వాళ్ళు స్వచ్ఛందంగా మీ కంట్రీస్‌కెళ్ళిపోతే నేనే ఫ్లైట్ టికెట్లు పెట్టుకుంటాను. నేనే అన్ని ఖర్చులు పెట్టుకుంటా. మీకు జేబు ఖర్చులకు డబ్బులు కూడా ఇచ్చి పంపిస్తాను అని చెప్పి ఒక బహిరంగ ప్రకటన చేశారు. సో, ఆయన కాపీస్ పైన సైన్ కూడా చేయడం జరిగింది. సో, దీనంతా ఈ ప్రాజెక్ట్ హోమ్ కమింగ్ అనేది ఎలా చూడాలంటారు శ్రీనివాస్ రెడ్డి గారు? అవునండి. సో, గత ఒక 1 వీక్ నుండి ఈ హోమ్ కమింగ్ ప్రాజెక్ట్ అనేది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ గూడా సైన్ చేశాడు. అంటే దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఎవరైనా కానీ అమెరికాలో ఇల్లీగల్‌గా ఉన్నారు అని వాళ్ళు అనుకున్నా కానీ, లేకపోతే అంటే వాళ్ళ వీసా ఎక్స్‌పైర్ అయినా గానీ, లేకపోతే దొంగగా రావడము, డంకీ రూట్‌ల ద్వారము ఇవన్నీ వచ్చినప్పుడు వాళ్ళందరిని ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటారు. సో, అట్లనే మీరందరూ ఇండియాకి అంటే మీ ఓన్ కంట్రీస్‌కెళ్ళిపోండి. మీరు ఓన్ కంట్రీస్‌కి వెళ్ళడానికి నేను ఫ్లైట్ టికెట్స్ అట్లనే మీకు దారి ఖర్చులకు $1000 డబ్బులిస్తానని గూడా చెప్పడం జరిగింది. అంటే దీనికి ఒక బ్రాడర్ రీజన్ కూడా మనం ఒకసారి వెతకాలి. ఏంటంటే మనం ట్రంప్ అధికారంలోకి వచ్చిందే దేనికి? నేను మాస్ డిపోర్టేషన్ చేస్తాను. ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అందరిని నేను కంట్రీలో లేకుండా చేస్తాను. అంటే నేను మన కంట్రీని ఫ్రీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్‌గా చేస్తానని ఒక ప్రామిస్ పెట్టి అతను అధికారంలోకి రావడం జరిగింది. ఇక్కడ ప్రాక్టికల్ ఇష్యూస్ అనేది కూడా మనం ఎప్పుడైనా చూసుకోవాలి. ట్రంప్ ఒక స్టేట్మెంట్ చేశారు. ఏంటంటే 5% ఆఫ్ ద యూఎస్ పాపులేషన్ ఆర్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అన్నారు. అంటే 5% అంటే మీరు అర్థం చేసుకోండి. అంటే సుమారు 13-15 మిలియన్ పీపుల్ ఇల్లీగల్ గా ఉన్నారని క్లియర్ గా అతనే నిరూపించడం జరిగింది. అంటే తనే డైరెక్ట్ గా చెప్పడం జరిగింది. అండ్ దెర్ ఈస్ వన్ మోర్ ప్రూఫ్ అండి. 2022లో అమెరికన్ అమెరికన్ ఇమిగ్రేషన్ కౌన్సిల్ వాళ్ళు ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. ఏమని చెప్పారంటే 2022 నుండి 2023 వరకు సుమారు 11 మిలియన్ అన్డాక్యుమెంటెడ్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ యుఎస్ లో ఉన్నారండి. సో ట్రంప్ ఏం చెప్పాడు? నేను ప్రతి ఇయర్ 1 మిలియన్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ డిపోర్ట్ చేస్తానని చెప్పడం జరిగింది. ఇప్పుడు వరకు డిపోర్ట్ చేసిండేది చూసుకుంటే సో ఇట్స్ ఇస్ లెస్ దెన్ లైక్ 30,000. ఇప్పుడు అట్లనే ఒక 13,000 పీపుల్ డిటెన్షన్ లో ఉన్నారు, విచ్ ఇస్ టోటల్ ఆఫ్ 43,000. సో అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 5 నెలలు అయిపోయింది తన అధికారంలోకి వచ్చి. ఇంకా మహా అంటే ఇంకొక 7 నెలల్లో సుమారు 9,50,000 మందిని డిపోర్ట్ చేయాలంటే విచ్ ఇస్ ఇంపాసిబుల్. సో ఆ ప్రాక్టికాలిటీని తను అర్థం చేసుకొని ఓకే ఇదంతా ఇది కుదరడం లేదనుకుని సో ఈ ప్రాజెక్ట్ హోమ్ కమింగ్ తీసుకొని వచ్చాడు అనేది నా ఒపీనియన్. అట్లనే ఇంకొకటి కూడా ప్రాక్టికల్ గా చేసుకోవాలంటే ఒక 2022లో ఈ సేమ్ ఇమిగ్రేషన్ కౌన్సిల్ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడున్న ఈ ఆఫీసర్స్ కానీ ఐస్ వాళ్ళు కానీ ఫెడరల్ ఏజెన్సీస్ కానీ ఈ డిపోర్ట్ చేయడానికి మన దగ్గర ఎక్విప్మెంట్ లేదు, మన దగ్గర సోర్సెస్ లేవు, ఈ హ్యూమన్ రిసోర్స్ లేవు, వీళ్ళందరినీ ఏం చేయాలి అనుకున్న టైంలో వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే మనకు మినిమం ఆఫ్ 30,000 ఇంకా ఐసో ఆఫీసర్స్ కావాలి, వాళ్ళందరినీ రిక్రూట్ చేసుకుందామంటే గత ఈ 2 days బ్యాక్ ఏం చేశారంటే ఆ మోటివ్ తోని వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగానే 20,000 ఐస్ ఆఫీసర్స్ ని ఎంప్లాయ్ చేసుకోవాలి అనేది మళ్ళీ నోటీస్ ఇవ్వడం జరిగింది. అంటే మనం కొంచెం ఈ గత 2-3 మంత్స్ నుండి కొంచెం కామ్ అంటే లాస్ట్ ఒక 2 మంత్స్ నుండి కొంచెం కామ్ గా ఉంది అనుకునే హ్యాపీగా ఉన్న టైంలో మళ్ళీ ఇలాంటి ఒక కొత్తది తీసుకొని రావడం వల్ల కొంచెం మనలో మళ్ళీ టెన్షన్ అనేది క్రియేట్ అయింది. అట్లనే దీనికి ఇంకొక ప్రాక్టికల్ రీజన్ కూడా చెప్పాలండి. ఎందుకంటే ఇక్కడ ఒక వ్యక్తిని అంటే ఇప్పుడు ఒకవేళ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్ గా నేను యుఎస్ లో ఉంటే నన్ను ఇండియాకి డిపోర్ట్ చేయాలంటే సుమారు వాళ్ళకు $17,000 ఖర్చు అవుతుందంట. ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి వాళ్ళని ఫ్లైట్ ఎక్కించి వాళ్ళు ఇండియాలో డ్రాప్ చేయాలంటే $17,000 అవుతుంది. అట్లనే ఈ హోమ్ కమింగ్ ద్వారా ఏమైతుంది, నీకు మహా అంటే ఫ్లైట్ టికెట్స్ ఒక $1,000, మళ్ళీ అక్కడ దాని తర్వాత నీకు ఒక $1,000 గిఫ్ట్ ఇస్తాడు అంటే యాజ్ ఏ బోనస్ గా. $2,000తో సుమారు 80% ఆఫ్ ద మనీ ట్యాక్స్ పేయర్స్ మనీ సేవ్ చేసుకుంటున్నాడు. సో ఆ ఇంటెన్షన్ తో ఈ హోమ్ కమింగ్ అనేది తీసుకొని వచ్చాడని నేను బిలీవ్ అవుతున్నాను. ఆయన క్లియర్ గా టాక్స్ పేయర్స్ మనీని సేవ్ చేయడానికే నేను ఇట్లా చేస్తున్నానని కూడా చెప్పారు. అండ్ లాస్ట్ లో ఒక డిస్క్లైమర్ ఏమి ఇచ్చారంటే లాస్ట్ ఎండింగ్ బయట వింటే మనం క్లియర్ గా తెలుస్తుంది. లైక్ అంటే ఇప్పుడు వెళ్ళిపోండి, మీరు ఇల్లీగల్ గా ఉంటే వెళ్ళిపోండి, చాలా డీసెంట్ గా, అంటే ఇంతకు ముందు చెప్పినంత అగ్రెసివ్ గా చెప్పట్లేదు ఇప్పుడు.
సో ఆయన వే ఆఫ్ టాకింగ్ కూడా మనం అబ్జర్వ్ చేస్తే, సో ట్రంప్ మాట్లాడుతున్నప్పుడు కొంచెం సాఫ్ట్ గా చెప్పారు ఈసారి. ఎందుకో మీరు ఒక వెళ్ళండి, వెళ్ళిన తర్వాత మీరు అన్ని కనుక ప్రూవ్ చేసుకొని నా సర్టిఫికేట్స్ ఇవన్నీ ఉన్నాయి, నేను ఇప్పుడు క్లియర్ గా అంటే నేను ఒరిజినల్ గా వస్తున్నాను నేను, అంటే ఇప్పుడు మన వైట్ మనీ బ్లాక్ మనీ అన్నట్టుగా వైట్ సర్టిఫికేట్స్ తో వస్తున్నాను నేను అని అంటే, నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను మీకు, ఇన్ అమెరికా ఇస్ ఆల్వేస్ వెల్కమింగ్ యూ అని చెప్పి ఒక కోట్ ఇచ్చారు మళ్ళీ లాస్ట్ లో. అంటే ఒకవేళ వెళ్ళిపోయిన వాళ్ళకి కూడా మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, మీకు వీసా మళ్ళీ ఇస్తాం మేము అని అంటున్నారు. అంటే యూజువల్ గా అండి ఇప్పుడు సింపుల్ గా ఒక లాజిక్ ఏంటంటే, మీరు ఇన్ని రోజులు ఇల్లీగల్ గా ఉన్నారు. ఇల్లీగల్ గా అంటే ఏమంటారు, ఇమిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్ ప్రకారం మీకు ఆల్మోస్ట్ 3 years నుండి 10 years వరకు బ్యాన్ అనేది విధిస్తారు మీ మీద. ఇప్పుడు ఆల్రెడీ మీరు చాలా రోజులు ఇల్లీగల్ గా ఇమిగ్రెంట్స్ గా ఉన్నారు. మీరు మళ్ళీ వచ్చేటప్పుడు ఆ 10 years బ్యాన్ అనేది మీ మీద పడుతుంది కదా ఆటోమేటిక్ గా. అట్లనే ఇప్పుడు ఆల్రెడీ మీరు ఇల్లీగల్ గా ఉన్నారు. ఇల్లీగల్ గా ఉంటే మీరు తప్పకుండా మళ్ళీ స్టాంపింగ్కి వెళ్ళినప్పుడు, సో నువ్వు ఎప్పుడైనా ఓవర్ స్టే చేసావా యుఎస్ లో అని అడుగుతాడు అక్కడ తప్పకుండా. సో ఏమంటావు, సరే నేను ఓవర్ స్టే ఆల్మోస్ట్ 10 days చేశాను అనుకున్నాను. 10 days మినిమం ఆఫ్ 10 days చేశానంటే వాడు క్లియర్ గా నీకు అక్కడ అర్థమవుతుంది కదా, వీడి మళ్ళీ ఇంకేముంది. సో వచ్చే ఛాన్స్ లేదు, కాకపోతే ఏదో కొంచెం అంటే తగ్గి చెప్తున్నారు ఎందుకో ఈసారి అనిపించింది ఆయన మాటలు వింటుంటే. సో ఇంతకు ముందు అయితే నేను తీసేస్తా, ఎక్కి పారేస్తా ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని అంత రఫ్ గా చెప్పారు కదా. సో ఈసారి ఎందుకో కొంచెం మారిపోయారు ట్రంప్ గారు అనిపించింది. ఏం మారిపోలేదండి, అతనికి ప్రాక్టికల్ గా అర్థమైనట్టుంది ప్రెసిడెంట్ గారికి. అంటే సో ఇది ఇప్పుడు ఇంపాసిబుల్ గా ఉంది, మనం ఈ 4 years లో 4 million ని మనము పంపించాలంటే చాలా ఇబ్బందులు ఫేస్ చేయాలి. అట్లనే ఈ ఫైనాన్షియల్ కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు మన ఒక డేటా ప్రకారం సో ఆల్మోస్ట్ వాళ్ళకు $315 billion డబ్బులు ఖర్చు అవుతుందంట వీళ్ళందరినీ డిపోర్ట్ చేయాలంటే. ఇప్పుడు అంటే ఈ 11 million ని డిపోర్ట్ చేయాలంటే సుమారు అంత ఖర్చు అవుతుంది. అంటే ఇదంతా ఎవరిది డబ్బులు, అమెరికన్ ట్యాక్స్ పేయర్స్ మన డబ్బులే. లీగల్ గా ఉన్న వాళ్ళు ట్యాక్స్ రూపంలో ఈ సోషల్ సెక్యూరిటీ ట్యాక్సెస్, మెడికేర్ ట్యాక్సెస్, ఈ ట్యాక్సెస్ లో కట్టడం వాళ్ళ డబ్బులే. ఈ డబ్బులే వాళ్ళని ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కి వాడేస్తారు. సో ఇది కొంచెం సో విచ్ ఈజ్ అన్సర్టన్ అనుకొని తను అనుకోవడం ఏమనుకున్నాడో తెలియదు, ఇది ప్రాక్టికల్ గా రావడం లేదు, అందుకు తను బ్యాక్ డ్రా అయ్యాడనేది నా ఒపీనియన్ అండి. ఓకే, సో ఇప్పుడు ఎవరు అంటే ఈ ఆఫర్, ఇది ఒక ఆఫర్ అనుకుంటే మన ఇండియన్స్ కానీ ఎన్ఆర్ఐస్ అక్కడ ఇల్లీగల్ గా ఉంటున్నామని వాళ్ళని వాళ్ళు ఎలా గుర్తించుకోవాలి, అండ్ ఎలా ముందుకు వచ్చి స్వచ్ఛందంగా ఈ ప్రాసెస్ ని తీసుకోవచ్చు, వాళ్ళు ఈ ఆఫర్ ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు? అండ్ యూజువల్ గా ద బేసిక్ కండిషన్స్ ఏంటంటే ఓవర్ స్టే ఆఫ్ వీసా ఫస్ట్ ఒకటండి. సో ఒకసారి మీకు వీసా కంప్లీట్ అయిన తర్వాత వితౌట్ ఎనీ ఆథరైజేషన్ జాబ్స్, అంటే ఇప్పుడు మీ వీసా అయిపోయిన తర్వాత కూడా మీరు H1B లో ఉన్నారనుకో, లీగల్ గా వీసాలో ఉన్నారనుకోండి, యూఆర్ లీగల్ టు స్టే. ఇప్పుడు F1 లో కూడా, F1 లో ఇప్పుడు మనం చూసుకొని ఉంటాము, ఇప్పుడు సివిస్ రీఇన్స్టేట్ అయిపోయింది, వీసా టర్మినేట్ అయిపోయింది, వాళ్ళందరూ లీగలా కాదని, వాళ్ళందరూ లీగలే అండి. ఇక్కడ వీసా అనేది జస్ట్ ఒక లీగల్ డాక్యుమెంట్. ఇక్కడ ఉండడానికి మనకు ఇదేమంటారు సివిస్ టర్మినేషన్స్ కానీ, H1B వీసా కానీ, J1 వీసా కానీ, ఈ వీసాస్ మనం దీని రూల్స్ రెగ్యులేషన్స్ అబాయిడ్ అయి ఉంటే మనకు నో ఇష్యూస్ అండి. సో ఈ రూల్స్ రెగ్యులేషన్స్ వైలేట్ అయిపోయిన తర్వాత లాంగ్ టర్మ్ స్టే చేస్తారు చూడండి, వాళ్ళకు ప్రాబ్లం. ఇక్కడ వన్ మోర్ థింగ్ అండి, ఎందుకు తగ్గారు అనే దానికి కూడా ఒక సింపుల్ లాజిక్ ఏంటంటే, మీకు గ్రేట్ డిప్రెషన్ టైంలో సో ఏమైందంటే మన జీడిపి అంటే యుఎస్ జీడిపి ఓన్లీ 4.3% పడిపోయింది. అంటే గ్రేట్ రెసెషన్ లో, అంటే 2008 లో కానీ దానికన్నా ముందు రెసెషన్స్ లో కానీ ఆ టైంలో జస్ట్ 4.3% జీడిపి తగ్గిపోయింది. దానికి అసలు ఈ ప్రపంచం అంతా అల్లకల్లోలం అయిపోయింది. అదే సేమ్ విత్ రెస్పెక్ట్ టు ఈ 11 million అన్డాక్యుమెంటెడ్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని కంట్రీ నుండి బయటికి పంపిస్తే సో సుమారు 4.2% నుండి 6.8% వరకు జీడిపి తగ్గిపోతుంది. అంటే రెసెషన్ కన్నా ఘోరమైన ఆర్థిక ద్రవ్యోల్బణము అమెరికాలో వచ్చేస్తుంది. ఓకే, సో అంటే ఇది యుఎస్ కి ఒకటి ఎఫెక్ట్ కాదండి. సో వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇన్ ద యుఎస్ఏ ఇట్ గోనా ఎఫెక్ట్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఎందుకంటే ప్రతిదీ డాలర్ మీదే మనము ట్రాన్సాక్షన్స్ చేస్తున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు పెట్రోల్ కావాలనుకుంటే ద బేసిక్ నెసెసిటీ మీరు డాలర్ తోనే కొంటున్నారు ఇప్పుడు. సో ఒక్కసారి యుఎస్ ఎకనామీ పతనం అయిపోతే మంది కూడా ఎఫెక్ట్ వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో మొన్న మీరు చూసింటే ట్యాక్స్ కట్స్ లో అంటే ఇక్కడ స్టాక్ మార్కెట్ పడిపోతే సో అసలు మిగతా కంట్రీస్ అంతా బ్లడ్ బాత్ చూసి ఈ స్టాక్ మార్కెట్ లో. సో ఐ డోంట్ నో దే లాస్ లైక్ $trillions లాస్ అయిపోయారు అంతే. సో అదొకటండి. అట్లనే ఇంకోటి కూడా మనం క్యాల్కులేట్ చేసుకోవాల్సింది, ఈ లాస్ట్ 2024 డేటా ప్రకారం ఏమైందంటే 90% ఆఫ్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్
వాళ్ళందరూ పని చేసేవాళ్ళు, వర్కింగ్ క్లాస్. అంటే దే ఆర్ బిట్వీన్ ద 16 అండ్ 64 ఇయర్స్ ఆఫ్ ఏజ్ వాళ్ళు ఉండేవాళ్ళు. అంటే దే హావ్ బీన్ కాంట్రిబ్యూటింగ్ టు ద ఎకనామీ అలాట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హోటల్స్‌లో పనిచేయడం కానీ, అగ్రికల్చర్ గానీ, మ్యానుఫ్యాక్చర్‌లో గానీ, వీళ్ళందరూ అక్కడ పనిచేయడం వల్ల ఒకేసారి వాళ్ళు గనక బయటకొచ్చేసారనుకోండి. సో, హూ ఈస్ గోయింగ్ టు వర్క్? హూ ఈస్ గోయింగ్ టు రీప్లేస్ అనేది కూడా ఒకసారి మనం చూసుకోవాలి. దానికి ఎవరు ఉండరు రీప్లేస్ చేయడానికి. అమెరికన్స్ హైర్ చేసుకోవాలంటే వాళ్ళు విపరీతమైన జీతాలు ఇవ్వాలి. సో అవును. వీళ్ళందరికీ ఏం చేస్తారంటే గంటకు $10 $12 ఇల్లీగల్ తీసుకొని చేస్తున్నారు. ఇది అంటే మనం ఎక్కడ సమర్థించడం లేదు. అంటే మనం ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అదే. ఒకసారి కంట్రీలోకి వచ్చిందో విచ్ ఇస్ రాంగ్. ఇప్పుడు సో మనం కూడా ఇండియాలో కూడా సో వి హావ్ ఆల్సో బీన్ అంటే ఇప్పుడు ఈ సిఏఏ చట్టం తీసుకొని వచ్చేసి ఇండియాలో కూడా అట్లనే చేస్తున్నారు. ఇల్లీగల్ గా ఎవరెవరు బంగ్లాదేశ్ వచ్చారో వాళ్ళని ఒక్కసారి మనము లా ఆఫ్ ల్యాండ్ ని వైలేట్ చేస్తే సో వీ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు స్టే ఇన్ ద కంట్రీ. సో వీ నీడ్ టు గెట్ అవుట్ ఆఫ్ ద కంట్రీ. సో ఐదర్ వాలంటరీ ఆర్ ఇన్వాలంటరీగా. సో ఇక్కడ అంటే ఎందుకంటే ఈ యుఎస్ ఎకనామీ ఇస్ కంప్లీట్లీ ఫిల్ విత్ ఇమిగ్రెంట్స్ కాబట్టి అది ఒకసారి మనం కూడా ఆలోచించుకోవాలి. అంటే దిస్ ల్యాండ్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది కనుగొన్నది ఇమిగ్రెంట్స్ అందరు కనుక్కున్నారు. అవును. సో అవును. అది ఒకసారి మనం కరెక్టే. ఇమిగ్రెంట్స్‌తో ఏర్పడ్డ దేశమే కదా అది. అవునవునండి. రైట్. సో, ఇప్పుడు ఎలాంటి అంటే మన వాళ్ళు అక్కడికొచ్చి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇమిగ్రెంట్స్ పైన ఇంత అంటే ర్యూడ్‌గా బిహేవ్ చేయడానికి, వాళ్ళని ఇంత ఏరి పారేయాలి అని చెప్పి ఆ డెసిషన్ తీసుకోవడానికి మేజర్ రీజన్ ఏమై ఉంటదనుకుంటున్నారు? అంటే ఇమిగ్రెంట్స్ అక్కడ ఉండిపోయి వీసాస్ అయిపోయినా గూడా ఉండి అంటే ఇల్లీగల్ యాక్టివిటీస్‌కి ఏమైనా పాల్పడుతున్నారా అనేది ఆ యాంగిల్‌లో ఏమైనా చూసారంటారా? అంటే యూజువల్‌గా అంటే మనం ఇండియన్స్ వరకైతే మనం ఏం చేసుకో వి ఆర్ సో సేఫ్ అండి. అంటే మనోళ్ళు ఒక చిన్న అరాకొర ఈ ఫైనాన్షియల్ క్రైమ్స్ అక్కడక్కడ ఏదన్నా చిన్నది చేస్తుంటారు తప్ప మీతో మన ఇండియన్స్ ఎవరే గాని 99% ఆఫ్ ద ఇండియన్స్ ఏ రోజే గాని క్రైమ్స్ చేయడం లేదు. ఇది ఓన్లీ 11 మిలియన్ ఇల్లీగల్ ఇన్ ద అన్డాక్యుమెంటెడ్ ఇమిగ్రెంట్స్ అనేది ఇట్స్ కంప్లీట్‌లీ ఆల్ ఓవర్ ద వరల్డ్ అండి. ఇప్పుడు ఏమైతదంటే ఈ కొన్ని సెంట్రల్ అమెరికాలో చిన్న చిన్న దేశాలుంటాయి. అంటే వాళ్ళకు డైలీ వేజెస్ అంటే వాళ్ళ ఏమంటారు వాళ్ళకొచ్చే ఇన్‌కమ్ ఆల్‌మోస్ట్ లైక్ 30, 40 రూపీస్ ఉంటది. అంటే ఆల్‌మోస్ట్ 50 సెంట్స్, 60 సెంట్స్ వాళ్ళ జీతాలు అట్లనే ఉంటాయి. వాళ్ళ వేజెస్ కానీ. సో వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఈ డెస్పరేట్‌గా అమెరికాకొచ్చేస్తున్నారు. ఈ డంకీ రూట్ అని మీరు వినుంటారు. అంటే ఈ కొంచెం ఈ మెక్సికో నుండి ఈ అట్లనే లేకపోతే కెనడా నుండి బోర్డర్స్ క్రాస్ చేసి వచ్చేస్తారు. అవును. బోర్డర్ అంటే క్రాస్ ఇప్పుడు వాళ్ళకి చావో రేవో అవి. హ్మ్. వాళ్ళకి ఆప్షన్స్ కూడా లేదు. ఇప్పుడు వాళ్ళు బతుకు తెరువు కోసం వచ్చారండి. యాహ్! సో యాహ్! వాళ్ళని అంటే ఇదే చెప్తున్నా గదా! ఇక్కడ సో వాళ్ళని ఫోకస్ చేయడం తప్ప ఎక్కడే గాని ట్రంప్ మీరు లీగల్‌గా ఉండి, లీగల్‌గా వీసా తీసుకొని, లీగల్‌గా బోర్డర్ క్రాస్ అయితే మనల్ని ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు. మనల్ని కొంచెం భయపెట్టాలని అయితే ట్రై చేస్తున్నాడు. సో విచ్ ఈస్ నాట్ పాసిబుల్. ఎందుకంటే మనం ఏం తప్పు చేయడం లేదు కాబట్టి సో మనం పెద్ద వరి కానవసరం లేదు. రైట్. సో, ఇప్పుడు స్వచ్ఛందంగా ఇప్పుడు ఆయన ప్రకటించి కూడా ఆల్‌మోస్ట్ 40 అవర్స్, 48 అవర్స్ అయిపోయింది. సో, ఎంతమంది ముందుకొచ్చారు ఇప్పటి వరకు? ఒకరైనా మన ఇండియన్ ఎవరైనా వచ్చారా? ఈ స్వచ్ఛందంగా అంటే ఇల్లీగల్‌గా ఉంటున్నాను నేనెళ్ళిపోతానని చెప్పి ఎవరైనా అంటున్నారా? సో అంటే మన ఇండియన్ అయితే ఎక్కడే గాని నాకు తెలిసి ఈ ఇండియన్స్ కూడా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్‌గా ఆల్‌మోస్ట్ లైక్ 30,000-40,000 ఉన్నారండి. సో నాట్ బిగ్ నంబర్ అనుకుంటున్నాను. అంటే ఈ డేటా కూడా కాంట్రాడిక్ట్ అయితే వస్తుంది. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క డేటా ఇచ్చారు. ఎందుకంటే సో వి కాంట్ కాలిక్యులేట్ కదా! ఇప్పుడు మీరున్నారు ఇల్లీగల్ ఇమిగ్రెంట్‌గా ఉన్నారంటే మిమ్మల్ని పట్టుకెళ్ళి బయటికి పంపించేస్తారు. ఇది అవును. ఓన్లీ ఎస్టిమేషన్స్ ఒకటే. సో ఓన్లీ సెంట్రల్ అమెరికాలో ఒక చిన్న ఐలాండ్ నుండి ఎవరో ఒకతను క్లెయిమ్ చేసుకొని అతనే ఫ్లైట్ తీసుకొని వెళ్ళిపోయాడనేది అతనికి $1000 కూడా క్రెడిట్ చేశారని ఏదో మొన్న చెప్పారు నిన్న. సో ఓకే. అదొక్కటి తప్ప నేను ఎక్కడ గాని ఇన్సిడెంట్స్ అయితే లేవండి ఇప్పటికైతే. సో, ఈ ప్రాజెక్ట్ హోమ్ కమింగ్ అనేది అంత గ్రాండ్ సక్సెస్ అయితదని అనిపిస్తుందా? ఇప్పుడు ఈ సినారియోలో అయితే ఖచ్చితంగా పెద్దగా ఆసక్తి ఏం చూపించట్లే. అంటే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు నిజంగా. ఒకవేళ ఇమిగ్రెంట్స్ అలా ఇల్లీగల్‌గా ఉంటే వాళ్ళకి అట్‌లీస్ట్ ఫ్లైట్ ఖర్చులన్నా కలిసొస్తాయి చెప్పాలంటే. అంటే ఇప్పుడు అంటే కొంచెం కానీ ఇంకొక ఒప్పుకోరు. లాజికల్‌గా తీసుకుంటే కాదు అట్లని కాదు. లాజికల్‌గా తీసుకుంటే ఇప్పుడు ఒకేళ మీరే ఉన్నారు. మిమ్మల్ని అరెస్ట్ చేసి డిపోర్ట్ చేశారనుకోండి. మిమ్మల్ని ఎవరు పంపియాలి ఫ్లైట్‌లో? వాళ్ళే పంపిస్తారు మిమ్మల్ని ఫ్లైట్‌లో. నేనేం సొంత ఫ్లైట్ ఏం వేసుకోను. బట్ ఈ అరెస్ట్ ఈ అంటే ప్రాసెస్ ఇది రాద్ధాంతం అంతా ఉండదు కదా! అట్‌లీస్ట్. అర్ధంతమంది మిమ్మల్ని లాస్ట్‌కైతే ఒక మహా అంటే ఒక 2, 3 మంత్స్ డిటెన్షన్ సెంటర్‌లో పెడతారు. మళ్ళీ అయితే పంపిస్తారు కదా మిమ్మల్ని. వీళ్ళేం ఉంచుకోరు. ఓకే. సో అంటే అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ మీరు చెప్పారు కాబట్టి ఒక చిన్న ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పాలి. అంటే ఐయామ్ నాట్ ఏబుల్ టు క్లియర్‌లీ అండర్‌స్టాండ్ ఈ పాలిసీస్ కానీ ఏవైనా కానీ. ఇక్కడ ఏమైతదంటే ఒక్కసారి మీరు ఇల్లీగల్‌గా వీళ్ళు అరెస్ట్ చేస్తే వీళ్ళు ఏ జైలుకి పంపిస్తారో తెలీదంటండి. అంటిల్ అంలెస్ ఆ కంట్రీకెళ్ళేంత వరకు. మీ అవును. ఓన్ కంట్రీకెళ్ళేంత వరకు.
సో అది అంటే అది డివాస్టింగ్ సిచ్యువేషన్స్ అయిపోతది. ఇప్పుడు మన పేరెంట్స్ మన ఇండియాలో ఉన్నోళ్ళు నువ్వెక్కడున్నావు అని కనుక్కోవడానికి కూడా ఆల్మోస్ట్ 6, 7 మంత్స్ పడేటట్టుంటది. అవును. అండ్ రీసెంట్‌లీ ఏదో జైల్‌ని కూడా ఆయన మళ్ళీ రీకన్‌స్ట్రక్ట్ చేయిస్తున్నారు కదా! అంటే క్లోజ్ చేసేసిన జైల్‌ని ఆఫ్టర్ 30 ఇయర్స్, అవునవునవును. 60, 50, 40 ఇయర్స్ ఆయన మళ్ళీ తెరుస్తున్నారు అని చెప్పి కూడా ఓ వార్తొచ్చింది. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అండి. ఇది ఏమైతుందంటే ట్రంప్ వచ్చిన వెంటనే సో అంటే వన్ ఆఫ్ ద స్టాక్స్ ఇక్కడంతా ప్రైవేట్ డిటెన్షన్ ఫెసిలిటీస్ ఉంటాయండి. మన ఇండియాలో లాగా అన్ని గవర్నమెంట్ మెయింటైన్ చేయదు. గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉంటారు. ఇక్కడ ప్రైవేట్ వాళ్ళు మెయింటైన్ చేస్తుంటారు. ట్రంప్ వచ్చిన వెంటనే సో వన్ ఇస్ ద అంటే బాగా గ్రో అయిన స్టాక్ ఏంటంటే ఈ ప్రిజన్ స్టాక్స్ ఒకటి గ్రో అయినాయి. మిగతాది ఏవి కాలేదు. ఓకే. సో ఆహా! ప్రిజన్ స్టాక్స్ ఆల్మోస్ట్ 70% అంటే ఇంక్రీజ్ అయింది స్టాక్ ప్రైస్. సో యూ కెన్ అండర్‌స్టాండ్. ఇక్కడ ఓన్లీ రీసెంట్‌గా $45 బిలియన్ పర్ ఇయర్‌కి కాంట్రాక్ట్స్ ఇస్తున్నారు. ఒక 2 ఇయర్స్ కాంట్రాక్ట్ $45 బిలియన్ ఈ ప్రైవేట్ డిటెన్షన్ సెల్స్‌కి. ఆల్రెడీ ఒక కంపెనీకి సుమారు $1 బిలియన్ డబ్బులిచ్చి మీరు ఆల్రెడీ ఫెసిలిటీ అనేది రెడీ చేయండి. ఇట్ షుడ్ హావ్ మినిమమ్ 1,00,000 పీపుల్‌ని అక్కడ అంటే పెట్టడానికి మనకు కుదిరే ఫెసిలిటీస్ అన్ని మీరు రెడీ చేయండి అని చెప్తున్నారు. సో యూ కెన్ అండర్‌స్టాండ్. అతను చాలా క్లియర్‌గా ఉన్నాడు. నేను తప్పకుండా మాస్ డిపోర్టేషన్ చేయాలని. అంటే దీస్ ఆర్ ద అదేమంటారు అదర్ థింగ్స్ హి ఈస్ డూయింగ్ రైట్ నౌ. అతను రెడీగా ఉంటున్నాడు. ఓకే. ఇప్పుడు మన దగ్గర హ్యూమన్ రిసోర్స్ అనేది లేదు. మనం వాళ్ళని ఫస్ట్ రిక్రూట్ చేసుకోవాలి అని ఒక చిన్న జీవో పాస్ చేయడం అంటే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ చేశాడు. మళ్ళా దాని తర్వాత ఆల్మోస్ట్ ఆఫ్ $45 బిలియన్ కాంట్రాక్ట్స్ అనేది స్టార్ట్ చేశాడు. అండ్ ఇంకొకటి కూడా సింపుల్ లాజిక్ ఇక్కడ ఏంటంటే 90% ఆఫ్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని ప్రైవేట్ డిటెన్షన్ ఫెసిలిటీస్ లోనే పెడతారు. ఇది క్లారిటీ తెచ్చుకోవాలి మనకు కూడా. సో వి డోంట్ బి విత్ ద గవర్నమెంట్ ఆర్ వి ఓకే. డోంట్ బి విత్ ఈ అమెరికన్స్ తో ఉన్నాం. మనకి సెపరేట్ గా ఓ సెపరేట్ టెంట్స్ వేసి మమ్మల్ని అక్కడ పెట్టేస్తారు. మరి ఎక్కడ ఓకే. పెడతారో ఎవరికి తెలియదు. ఓకే. సో జైల్స్ ఇవన్నీ కూడా గవర్నమెంట్‌కి ఇప్పుడు ఎక్కడ పెడుతున్నారో కూడా తెలియకపోతే ఫ్యామిలీస్ టెన్షన్ అయిపోతాయి గదా! అంటే అట్‌లీస్ట్ ఫ్యామిలీ కన్నా ఇన్ఫర్మేషన్ ఇస్తారా లేదా? ఇంకేం ఉండదండి. వన్స్ యూర్ ఇన్ ద డిటెన్షన్ ఫెసిలిటీస్ ఇంకా నీ దగ్గర ఇంకేం ఫెసిలిటీస్ లేకుండా చేసేస్తారు. అంటే యూ డోంట్ హ్యావ్ హోమ్ లైక్ టెలిఫోన్ కనెక్షన్స్ కానీ లేకపోతే వాళ్ళు జస్ట్ ఫుడ్ పెడతారు. వాళ్ళు ఎప్పుడు నిన్ను ఇండియాకి పంపియాలా లేకపోతే వెనిజులాకి పంపియాలా ఆ టైంలో ఒకటి మిమ్మల్ని పంపించేస్తారు. అండ్ సో అంటే మీరు విన్నారో లేదో అంటే వెనిజులా ఇక్కడ మన కంట్రీ గౌటమాలా బేలో ఒక పెద్ద ప్రిజన్ కన్స్ట్రక్ట్ చేశారు. విచ్ ఇస్ కంప్లీట్లీ హ్మ్. స్పాన్సర్డ్ బై ది యూఎస్. అంటే యూఎస్ఏ వాళ్ళని అంటే డబ్బులు ఇచ్చి మెయింటైన్ చేస్తారు వెనిజులాకి. అక్కడ అసలు ఏ ఏదే కానీ ఏ ప్రెస్ వాడు కానీ ఏ హ్యూమన్ రైట్స్ వాడు అక్కడికి ఎంటర్ కాలేడంట. హ్మ్. సో అక్కడ జరిగే ఏ ఇన్సిడెంట్ అయినా కానీ బయటకు తెలియదంట చూడండి. ప్రతి ఇయర్ మినిమమ్ ఆఫ్ 350 to 400 పీపుల్ అంటే ప్రిజనర్స్ అక్కడ చనిపోతారంట. బట్ నో ఓకే. రికార్డ్. అంటే అంత అంటే అక్కడ ఉండేదంతా టఫెస్ట్ గ్యాంగ్స్ ఉంటాయంట అక్కడ. అంటే నీకు ఏదో M16 అని ఈ వెనిజులా గ్యాంగ్ మెంబర్స్ అని ఈ డ్రగ్ కార్టిల్స్ వీళ్ళు టెర్రరిస్ట్ గ్రూప్స్ వాళ్ళొక్కరే అక్కడ ఉంటారు. ఒకవేళ బై మిస్టేక్ లో అక్కడికి వెళ్తే మన పరిస్థితి అంతే. We are done. సో సాడ్. అంటే ఏదో ఐలాండ్‌లో కూడా ఒక జైలు ఉంది. భయంకరమైన జైలు. చాలా ఏళ్ల తర్వాత దాన్ని రీఓపెన్ చేశారు అని విన్నాం కదా! సో అదే ఇదే ఆ అండి వెనిజులా ఇదే మనం వెనిజులా ఇదే ఐలాండ్. షార్క్స్ ఉంటాయి చుట్టూ. సో ఎక్కడ తప్పించుకోవడానికి లేదు. అక్కడి నుంచి పారిపోదామని 14 మంది ఖైదీలు ప్రయత్నించారంట. కానీ అందరూ దొరికిపోయారు. ఎవరు తప్పించుకోలేరంట ఇంకక్కడికెళ్తే. సో మీకు అది 'సలార్' సినిమాలో ఒకటి ప్రభాస్ పెద్ద పెద్ద గోడలు కట్టే దేనికి భయపడడానికి లోపల అంత మూడింతలు గోడలు ఉంటాయంట. అవునవును. 'ఖాన్సార్' లాంటిది. కాన్సర్ గోడలాగా అట్లా చేసేస్తారు. సో అదొక అప్పట్లో రాజకోటనేనంట అది యాక్చువల్‌గా. ఏదో నిధులు దాచిపెట్టుకోవడానికి పెట్టారు. దాన్ని జైలు చేశారు 1960స్‌లో. సో దాన్ని మళ్ళీ రీఓపెన్ చేశారు. సో ఆ టైంలో కూడా చాలా టెన్షన్ అయ్యిర్రు. లైక్ మళ్ళీ ఇమ్మిగ్రెంట్స్‌ని ఏమన్నా తీసుకెళ్ళి అక్కడ ఏసే ఛాన్స్ ఉందా? సో ఆ టెన్షన్ కూడా ఉండుంది కొంచెం అవును. ఎన్ఆర్ఐస్‌లో. ఇప్పటికైతే ఏం లేదు. దాంట్లో ఎక్కడ మన ఇండియన్స్ కానీ లైక్ అంటే జస్ట్ బోర్డర్ క్రాస్ అయిన వాళ్ళని ఎక్కడ చేయలేదు. ఓన్లీ ఆన్ ఈ డ్రగ్ కార్టిల్స్ లో గానీ, ఈ టెర్రరిస్ట్ గ్రూప్స్ వాళ్ళనొక్కడిని అక్కడికి పంపించారు ప్రస్తుతానికి. అంటే ఇక్కడ ఇంకొక ప్రాబ్లమ్ ఏమైందంటే సో ప్రెసిడెంట్ కి సో పవర్స్ ఉంటాయండి. హి కెన్ క్లెయిమ్ ఎనీవన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్నైనా కానీ నేను M16 గ్యాంగ్ లో ఉండొచ్చు అని ఏలియన్స్ యాక్ట్ ప్రకారం పెట్టేసి నన్ను వెనిజులాకి పంపించచ్చు. సో నో ఇష్యూస్ అంటున్నాడు. హ్మ్. సో యూ కాంట్ క్లెయిమ్. ఒకసారి పోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ రాలేదు. ఓహ్ గాడ్! సో దట్స్ అన్‌ఫెయిర్ కదా! అట్‌లీస్ట్ ఇది కొంచెం డిగ్నిఫైడ్‌గా ఉంది. వీళ్ళు ఇట్లా మర్యాదగా రండి, ఎళ్ళిపోండి అని చెప్పడం.
కైండ్ ఆఫ్ అంతే. అంటే యూజువల్‌గా ఐ ఆల్సో డోంట్ సజెస్ట్ అండి. ఇప్పుడు ఒకసారి మనం ఇల్లీగల్‌గా వస్తే తప్పకుండా ఈ రోజు కాకపోయినా రేపైనా ఎఫెక్ట్ ఉంటది. సో, అవును. అంటే ఇక్కడ ఏమైతదంటే వన్స్ యూఆర్ ఇక్కడికొచ్చిన తర్వాత తప్పకుండా పిల్లలు కంటారు. పిల్లల్ని నువ్వు ఒకవేళ వాళ్ళు ఒక 4, 5 ఇయర్స్ అప్పుడు వాళ్ళు యూఎస్ సిటిజన్ అయితారు. నువ్వు ఇల్లీగల్ ఇమిగ్రెంట్. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఆ పిల్లని ఎవరు చూసుకోవాలని కూడా ఒకసారి ఆలోచించాలి కదా మనం. ఓహ్! హిస్ లైఫ్ ఈస్ డన్. నేను అంటే వన్ మోర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కూడా చెప్పాలి. నేను ఇక్కడ సివిల్ రైట్స్ లాయర్ దగ్గర వర్క్ చేసేవాడిని. సో అతను అంటే కంప్లీట్‌గా ఓన్లీ ప్రిజనర్స్ రైట్స్ గురించి మేము మెయిన్‌లీ ఫోకస్ చేయడం మా స్పెషలైజేషన్. సో అక్కడ ఒక సింపుల్‌గా ఏంటంటే నేను చాలా మంది ప్రిజనర్స్‌తో మాట్లాడడం జరిగింది. అంటే ఇక్కడికెళ్ళి ప్రిజన్‌కెళ్ళి వాళ్ళని కలవడం. ఒక్కొక్కరు 40 ఇయర్స్, 50 ఇయర్స్, 60 ఇయర్స్ జైలు శిక్ష అనుభవిస్తున్నారు వాళ్ళు. ఆల్రెడీ 30 ఇయర్స్ ఇప్పుడు 1995లో, 1990లో, 1980స్‌లో కూడా జైలుకెళ్ళినోళ్ళు ఉన్నారు. అమ్మో! వీళ్ళందరూ నేను అబ్జర్వ్ చేసిన ప్యాటర్న్ అంటే వీళ్ళందరూ అంటే నేను కలిసినోళ్ళని వీళ్ళందరూ క్రైమ్స్ చేసిండేది వెన్ దే వర్ ఏజ్డ్ అరౌండ్ 20-25 ఇయర్స్. హుహు. సో ఇంకొక సింపుల్ లాజిక్ ఏంటంటే దే కమ్ ఫ్రమ్ ద బ్రోకెన్ ఫ్యామిలీస్ అండి. అంటే వాళ్ళు సరిగ్గా వాళ్ళ పేరెంట్స్ ద్వారా బ్రాటప్ సరిగ్గా లేకపోవడం గానీ, వాళ్ళు చిన్నప్పుడు నుండి డ్రగ్స్ అలవాటు కావడం, ఇవన్నీ రీజన్స్ వల్లే వాళ్ళ ఈరోజు జైల్లో ఉంటున్నారు. ఓకే. సో ఎందుకు మన ఇండియాలో ఫ్యామిలీ టైస్ ఎక్కువ చాలా ఇంపార్టెంట్ ఎందుకు ఫోకస్ చేస్తారంటే ఇదే రీజన్స్. ట్రూ. నేను ఇక్కడ చూసిన వాళ్ళందరినండి. సో వాళ్ళు ఒకతను చెప్తున్నాడు నాతో. సో అతను 22 ఇయర్స్ అప్పుడు మర్డర్ చేశాడంట. సో ఆల్మోస్ట్ డబుల్ మర్డర్ చేశాడు. ఆల్మోస్ట్ తనకి 40 ఇయర్స్ జైలు శిక్ష అనుభవిస్తాడు. హి హాస్ మర్డర్డ్ ఇన్ ద 1995 ఐ ఇప్పుడు వరకు తను ఆల్మోస్ట్ 30 ఇయర్స్. అసలు వాళ్ళ అమ్మ ఎలా ఉంటదని కూడా అతనికి తెలియదంట అసలు. గుర్తులేదు. గుర్తులేదంట అసలు. అదే ఫ్యామిలీ బ్రాటప్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అనేది ఫ్యామిలీ టైస్ మనం ఎందుకు పేరెంట్స్ కంట్రోల్‌లో ఉండాలి అనుకునేది ఇదే ఎగ్జాంపుల్. ట్రూ. నిజంగా ఈ విషయాల్లో ఇండియా చాలా సేఫ్ ప్లేస్‌లో ఉందని చెప్పాలి. ఇలాంటి కల్చరల్ ఇష్యూస్‌కొచ్చేసరికి. లేకపోతే అట్‌లీస్ట్ ఆ బేర్ మినిమమ్ ఎఫర్ట్స్ కూడా పెట్టలేకపోతే ప్రతి మనిషి ఒక క్రిమినల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇష్టం వచ్చినట్టు గాలికి వదిలేసినట్టుగా అయిపోతుంది కదా! సో యాహ్! అవును. నిజమే. అది ఇది కూడా మనోళ్ళు కొంతమంది మాకు ఫ్రీడమ్ లేదు. మాకు రెస్ట్రిక్షన్స్ పెట్టారు మా పేరెంట్స్ అనుకోండి. విచ్ ఈస్ నాట్ ట్రూ. సో మీకు రియల్ వరల్డ్ ఫ్యాక్ట్స్ తెలిసినప్పుడు అంటే ఒక్కసారి మనం గనుక బ్రాటప్ అనేది తప్పైన తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో వాళ్ళకి తెలియదు కాబట్టి నేను మాట్లాడుతాను. నా ఇష్టం లైక్ అంటే నేను యూఎస్‌లో కూడా చాలా మంది నా ఫ్రెండ్స్‌లో కూడా అంటే నాకు ఫ్రీడమ్ లేదు. మా ఇండియాలో రెస్ట్రిక్షన్స్ పెడతారు. మా పేరెంట్స్ అలా ఉండాలంటారు, ఇలా ఉండాలంటారు. అంటే అలా ఉంటేనే మనం ఇలా తయారవుతాం. అలా ఉంటామని వాళ్ళకి తెలియదు. ట్రూ అండి. సో ఫైనల్‌గా ప్రాజెక్ట్ హోమ్ కమింగ్ గురించి మీరు ఏం సజెస్ట్ చేస్తారు ఎన్ఆర్ఐస్‌కి చెప్తే విల్ వైండ్ అప్. యూజువల్‌గా అంటే మన ఎన్ఆర్ఐస్ కానీ, మన ఇండియన్స్ కానీ అంటే చాలా తక్కువ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారు. సో వి డోంట్ నీడ్ టు వరీ. సో కానీ తప్పకుండా అంటే ఫ్యూచర్‌లో స్ట్రిక్టర్ లాస్, ఇమిగ్రేషన్ లాస్ అయితే వస్తాయి. అండ్ వన్ మోర్ థింగ్ లాస్ట్ టైమ్ మనం ఈ స్టూడెంట్ సర్వీస్ టెర్మినేషన్స్ గురించి మాట్లాడాం కదా! ఇప్పుడు కొత్త ఒక పాలిసీ కోర్టుకి సబ్మిట్ చేశారండి. అంటే విచ్ ఈస్ నాట్ ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు. ఇక ఇవన్నీ ఊహాగానాల్లోనే నడుస్తుంది. అక్కడ ఏమని ఒక పాయింట్ రాశారంటే ఎవరికెవరికి వీసాస్ రివోక్ అయిందో వాళ్ళందరినీ మళ్ళీ సెవీస్ టర్మినేట్ చేస్తానని చెప్పాడు. లాస్ట్ టైం మనం డిస్కస్ చేసాం. వీసా సెవీస్ రివోక్ అయిపోయింది. సెవీస్ ఒకటి రీఇన్స్టేట్ చేశారు. వీసా అనేది ఇంకా కాలేదు అని మనం డిస్కస్ చేసాం. సో ఇక్కడ ఏం చేశారు ఆ ఒక్క పాయింట్ పట్టుకొని మళ్ళీ టర్మినేట్ చేసేస్తాడంట అందరినీ. ఓహ్ గాడ్. సో ఆ 6,000 మెంబర్స్ సో అనేది మళ్ళీ ఇంకా సేఫ్ కాదు సేఫ్ అనేది మళ్ళీ కమింగ్ డేస్ లో తెలుస్తుంది. వి డోంట్ నీడ్ టు అంటే మనం మన గురించి మనము అనలైజ్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదని నేను ఇక్కడ డిస్కస్ చేయకూడదు అనుకుంటున్నాను. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్. హోప్‌ఫుల్లీ ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి యూజ్ అవుతుందని అనుకుందాం. మరో టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.